نستعين. باب ما يقول عند الخلاء. حدثنا آدم قال حدثنا شعبة عن عبد العزيز ابن صهيب قال سمعت أنسا يقول كان النبي صلى الله عليه وسلم إذا دخل الخلاء قال اللهم إني أعوذ بك من الخبث والخبائث. تعبه ابن أرات عن شعبة وقال غندر عن شعبة إذا أتى الخلاء. أيضا وحديث الثاني باب وضع الماء عند الخلاء. حدثنا عبد الله بن محمد قال حدثنا هاشم بن قاسم قال حدثنا ورقاء عن عبيد الله بن أبي يزيد عن ابن عباس أن النبي صلى الله عليه وسلم دخل الخلاء فوضعت له وضوءا قال من وضع هذا فأخبر فقال اللهم فقهه في الدين. الله سبحانه وتعالى మనందరి యొక్క సలాతుల ఇషా స్వీకరించుగాక. ఆమీన్. సోదరులారా, సహీ బుఖారీ కితాబుల్ వదు నుండి హదీస్ నెంబర్ 142, 143 రెండు హదీసులు మీ ముందు పఠించాను. ఇందులో మొదటి హదీస్ బాబు మా యఖూలు ఇందల్ ఖలా. బైతుల్ ఖలా బాత్రూమ్, లెట్రిన్ వేరువేరుగా ఉండాలి, కంబైన్డ్ కాదు. అయితే పరిస్థితులను బట్టి సమయ స్థలం తక్కువ స్థలంలో కట్టేటప్పుడు కంబైన్డ్గా కట్టేస్తూ ఉంటాం. నిజానికి బాత్రూమ్ లెట్రిన్ సపరేట్గా ఉండాలి. బాత్రూమ్ లెట్రిన్ రెండు కూడా ఇంటికి బయట ఉండాలి. అయితే ఇక్కడ ఈ హదీస్లో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బాత్రూంలో అడుగు పెట్టేటప్పుడు ఏం దువా చేసేవారు? అల్లాహుమ్మ ఇన్ని ఔజు బిక మినల్ ఖుబ్సి వల్ ఖబాయిస్. ఓ అల్లాహ్, నేను లోపల అడుగు పెట్టే ముందు ఏ కాలు పెట్టాలి? లోపల ముందు ఎడమ కాలు పెట్టి బాత్రూంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బాత్రూంలో అడుగు పెట్టేవారు. అల్లాహుమ్మ ఇన్ని ఔజు బిక మినల్ ఖుబ్సి వల్ ఖబాయిస్. ఇమాం ముస్లిం రహమతుల్లాహి అలైహి వారు బిస్మిల్లా యాడ్ చేశారు. ఇమాం బుఖారీ రహమతుల్లాహి అలైహి వారు బిస్మిల్లా యాడ్ చేయలా. ఇమాం ముస్లిం రహమతుల్లాహి అలైహి బిస్మిల్లాహి అల్లాహుమ్మ ఇన్ని ఔజు బిక మినల్ ఖుబ్సి వల్ ఖబాయిస్ అన్నారు. అది కూడా అనవచ్చు. అయితే అల్లాహుమ్మ ఇన్ని ఔజు బిక మినల్ ఖుబ్సి వల్ ఖబాయిస్. ఓ అల్లాహ్, బాత్రూంలో ఎవరు ఉంటారు? ఖబాయిస్ అంటే ఫీమేల్ జిన్నులు, మేల్ జిన్నులు ఇద్దరు ఉంటారు. ఖబాయిస్. సరే, జిన్నాతుల్లో ముస్లింలు ఉంటారు, అవునా కదా? జిన్నాతుల్లో కూడా జమాతులు ఉంటాయి. జిన్నాతుల్లో కూడా అహ్లుల్ సున్నా, జిన్నాతుల్లో కూడా అహ్లుల్ బిదా ఉంటారు. జిన్నాతుల్లో కూడా షిర్క్ చేసే వాళ్ళు ఉంటారు. జిన్నాతుల్లో కూడా తౌహీద్కి కట్టుబడి తౌహీద్ పైన జీవించే వాళ్ళు ఉంటారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జన్నత్లో మానవులను, విశ్వాసులను, జిన్నాతుల్లో కూడా విశ్వాసులు ఉంటారు, అవిశ్వాసులు ఉంటారు. ఈ బాత్రూంలో ఉండేటువంటి ఆడ మగ జిన్నాతుల చెడు నుండి ఎవరి రక్షణ కావాలి? మనకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క రక్షణ కావాలి. అయితే చూడండి, ఆ తర్వాత బయటకు వచ్చేటప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం దువా చేసేవారు? సింపుల్ దువా, గుఫ్రానక్. హదీస్లో ఇమాం బుఖారీ రహమతుల్లాహి అలైహి వారు బిస్మిల్లాహి ఔజు బిల్లాహి మినల్ ఖుబ్సి వల్ ఖబాయిస్. ఇమాం ముస్లిం రహమతుల్లాహి అలైహి వారు అన్నారు. హదీస్లో ఇమాం బుఖారీ రహమతుల్లాహి అలైహి వారు బయటకు వచ్చేటప్పుడు అల్హమ్దులిల్లాహిల్లజీ అజ్హబ అన్నీ అల్ అదన వ అఫాని. ఈ దువా
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చదివేవారు. గుఫ్రానక్ చదవడం కూడా కరెక్టే. అయితే సరే, బాత్రూంలో వెళ్ళాము, చూడండి, అల్హమ్దులిల్లాహిల్లజీ అజ్హబ అన్నీ అదా వఅఫాని, అల్లాహ్ నా కడుపులో ఉన్నటువంటి చెడు దూరమైంది, కడుపులో ఉన్నటువంటి మలినము దూరమైంది. దూరమైనందుకు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి కృతజ్ఞతలు తెలియచేసుకోవాలి. నిజంగా ఈ దువా ఖచ్చితంగా చదివితే గ్యాస్ ట్రబుల్ తగ్గిపోతుంది. గ్యాస్ ట్రబుల్ ఉంది చూసారా, అది తగ్గిపోతుంది. గ్యాస్ ట్రబుల్ రావడానికి మెయిన్ కారణం పేగులు పూర్తిగా సాఫీగా మోషన్ అవ్వకపోవడం, మధ్యలో ఇరుక్కోవడం వల్ల గ్యాస్ పెరుగుతుంది, గ్యాస్ వస్తుంది. ఈ దువా చదవడం ద్వారా ఇన్షాల్లాహ్ అజీమ్ పేగులు సాఫీ అయిపోతాయి. తర్వాత గ్యాస్ ట్రబుల్ అనేది ఇన్షాల్లా తొలగిపోతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పద్ధతి. రెండో హదీస్, బాబు వదఇల్ మా ఇందల్ ఖలా, బైతుల్ ఖలా వద్ద నీరు ఉంచడం. దేనికోసం? వధు కోసం. ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు వారు సుమారు 15 సంవత్సరాల కంటే ఇంకా తక్కువ వయసులో ఉన్నప్పుడు వారి యొక్క పిన్ని గారైనటువంటి మైమూనా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క భార్య, మనందరి యొక్క మాతృమూర్తి, ఇంటికి వెళ్ళారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇబ్నే అబ్బాస్తో పిన్ని గారు అంటున్నారు, దైవ ప్రవక్త ఇప్పుడు బైతుల్ ఖలాకి వెళుతున్నారు అని చెప్పినప్పుడు వెంటనే హజరతే ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు వారు ఏం చేశారు? దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వధూ చేయడానికి నీరు సిద్ధం చేశారు. వధూ చేయడానికి నీరు సిద్ధం చేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బయటికి వచ్చిన తర్వాత నాకు వధూ చేయడానికి ఈ నీరు సిద్ధం చేసిన వారెవరు అని అడిగారు. దానికి సమాధానంగా ఇబ్నే అబ్బాస్ ఏం చెప్పారు? నేను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దువా చేశారు, అల్లాహుమ్మ ఫక్కిహుహు ఫిద్దీన్, వల్లాహ్ ధార్మిక జ్ఞానాన్ని నా ఈ సహాబీకి వల్లాహ్ పెంపొందించు. ధార్మిక జ్ఞానాన్ని నా ఈ సహాబీకి. సహాబీ ఎవరు? ఈ సహాబీ వరుసకి కజిన్, తమ్ముడవుతాడు. అల్హమ్దులిల్లాహ్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వరుసకి చిన్న తమ్ముడు అవుతాడు, కజిన్ అవుతారు. అతనికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దువా చేశారు, అల్లాహుమ్మ ఫక్కిహుహు ఫిద్దీన్, ఓ అల్లాహ్ ధార్మిక జ్ఞానాన్ని ఇతనికి పెంపొందింపచేయమని చెప్పి దువా చేశారు. దువా స్వీకరించబడిందా లేదా? దువా స్వీకరించబడిందా లేదా? అల్హమ్దులిల్లాహ్. ఈరోజు ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు వారు, ఈరోజు అంటే ఈరోజు కాదు, 1400 ఏళ్ల క్రితం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖురాన్ గ్రంథంలో ఎవరికి ఎక్కడ సందేహం వచ్చినా ఇబ్నే అబ్బాస్ని అడగండి అన్నారు. మామూలు విషయమా? ఎక్కడ అబూబకర్ సిద్దిక్ లాంటి జలీలుల్ ఖదర్ సహాబాలు, ఉమర్ ఫారూక్, ఉస్మాన్ అలీ లాంటి జలీలుల్ ఖదర్ సహాబాలు, అబ్దుర్ రహమాన్ ఇబ్న్ ఔఫ్ లాంటి గొప్ప గొప్ప సహాబాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారికి సందేహాలు వచ్చినప్పుడు ఖురాన్ గురించి మీ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి నా సహాబీ ఇబ్నే అబ్బాస్ని మీరు అడగండి అన్నారు. అంటే సుబ్హానల్లాహ్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ దువా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరించారు. సోదరులారా, ఈ విధంగా సరే, ఇక్కడ ఈ హదీస్లో మనకు తెలిసిన గుణపాఠం ఏంటి? చిన్నపిల్లల దగ్గర నేర్చుకోవచ్చు. నెక్స్ట్ ఎవరైనా వధువు కోసం మనకు నీరు సమకూరిస్తే మనం వారి కోసం చేయాలి, దువా చేయాలి. నీరు ఒకటే కాదు, ఒక తండ్రి యొక్క బాధ్యత. కుమారుణ్ణి పిలిచి ఇంటికి వెళ్ళిన తర్వాత, నానా ఒక గ్లాస్ మంచినీళ్ళు పడరా అంటాం. తీసుకొచ్చిన తర్వాత తాగేసి గ్లాస్ చేతికి ఇస్తాం, అవునా? అంతే. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నతి అంటే, సంప్రదాయం ఏంటి? గ్లాసు నీరు తీసుకొచ్చినటువంటి పిల్లవాడు కావచ్చు, పాప కావచ్చు, ఎవరైనా చిన్న పెద్ద తీసుకొచ్చిన వారికి ముందు కృతజ్ఞత తెలియజేయాలి, జజాకల్లాహు ఖైరా. ఆ తర్వాత
ఆ సందర్భంగా దువా చేయాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ధార్మిక జ్ఞానాన్ని కల్పించు, నా ఈ కుమారుడికి, నా ఈ కుమార్తెకి, నా మేనల్లుడికి, ఫలానాకి ఎవరైతే మాకు ఈ విధంగా సహాయం చేశారో, చెప్పిన మాట విని వెంటనే పెద్దల మాట విని పనిచేస్తారు చూసారా పిల్లలు, వారి కోసం పెద్దలు దువా చేయాలి. మేము నిజంగా అల్లాహ్ సాక్షిగా కనీసం 5-6 సంవత్సరాల పాపకి ఒక షేఖ్ అల్లాహ్ జవ్వజకి అని అన్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సరైన సమయంలో నీ వివాహం చేయించుగాక. ఏ వయసులో? చిన్న వయసు, 5-6 సంవత్సరాల వయసులో తండ్రి దువా చేస్తున్నాడు చిన్న పిల్లలకి. ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క దువా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరిస్తారు. కాబట్టి తల్లిదండ్రుల యొక్క బాధ్యత పిల్లల భవిష్యత్తు కోసం, పిల్లల కోసం నిత్యము దువా చేస్తూ ఉండాలి. ఫలానా వస్తువు ఇక్కడ తీసుకురా అని చెప్పి తెప్పించిన తర్వాత బాధ్యత ఏంటి? తెచ్చినటువంటి కుమారుడు కానీ, కుమార్తె కానీ, మనవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారి కోసం దువా చేయాలి. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సాంప్రదాయం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ జిన్నాతుల చేష్టల నుండి, ఏ జిన్నాతులు? చెడు జిన్నాతులు బాత్రూంలోనే ఉంటారు. మంచి జిన్నాతులు కోరండి. చెడు జిన్నాతులు ఉన్నారు చూసారా, కాఫర్లు, అవిశ్వాస జిన్నాతులు, వాళ్ళు అక్కడ ఉంటారు. కాబట్టి వారి నుంచి విముక్తి పొందడానికి నిత్యము దువా చేసేటువంటి శుభజ్ఞాన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రసాదించుగాక. సరే, ఇంట్లో అటాచ్డ్ బాత్రూమ్ వల్ల ఉపయోగం ఉందా చెప్పండి. అటాచ్డ్, ఈరోజు ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది, అవునా కదా? కానీ ఉలమా ఎకరాన్ని ఏమంటున్నారంటే అటాచ్డ్ బాత్రూమ్ ఉండవచ్చు, లెట్రిన్ ఉండవచ్చు, బాత్రూమ్ ఉండొచ్చు. లెట్రిన్ సాధ్యమైనంత వరకు దూరం ఉండడం మంచిది. సోదరులారా, ఈ సబ్జెక్ట్ పైన ఇన్షాల్లా మళ్ళీ ఇంకా హదీసులు ఉన్నాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా ఖురాన్ గ్రంథంతో పాటు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీసుల పైన జీవితాన్ని గడిపి ఇహపరలోకాల సఫలాన్ని పొందేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. సుబ్హానల్లాహి బిహమ్దిహి, సుబ్హానకల్లాహుమ్మ బిహమ్దిక, అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత, అస్తగ్ఫిరుక.